సర్వ ప్రాణులకు అభయాన్నిచ్చే సన్యాసం నేను. అభయ సాధనాలైన క్షేమాలలో ఆత్మస్వరూప అనుసంధానం నేను. అంటే మామూలుగా ఏమిటంటే ఎవరికి భయం కలిగించకుండా అందరికీ శాంతి కలగజేసేటట్టుగా ఆలోచించేటువంటి సాధన ఏదైతే చేస్తున్నావో దానిలో ఆత్మస్వరూప అనుసంధానం నేను. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వాళ్ళ అభయం కాదు, నీ కోరికలు తీరుస్తారు, కానీ నిజంగా నీకు సంక్షేమం కలిగించేవాడు పరమాత్మ మాత్రమే. అందుకని భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్తాడు, ఒరే నువ్వు నన్ను ప్రార్థిస్తే నీకు మనల్ని జన్మ లేకుండా చేస్తాను రా. నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర కృష్ణుడి దగ్గరకు వెళ్ళి అది కావాలి ఇది కావాలని అడిగితే వాళ్ళు అది ఇస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళు కనపడరు. నీకు ఏమైంది? మళ్ళీ ముష్టి చెప్ప నువ్వు మామూలు ఖాయమే. దేనికి? ధనేషణ, దారేషణ, పుత్రేషణ, వీటి మూడింటి కోసం. అర్థమైందా? ఈ నువ్వు నన్ను పట్టుకో అనుకో కరెక్ట్గా డైరెక్ట్గా, అప్పుడు నీకు జన్మ లేకుండా చేస్తాయి. ఇక మళ్ళీ పెళ్ళాము పిల్లలు రారు నీకు, నువ్వు పుట్టే పనే ఉండదు. పుట్టే పని లేకపోతే ఇవన్నీ రావు. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తున్నాడు. తర్వాత అభిప్రాయ గుప్త సాధనలలో సత్యవచనము మౌనము నేను. చూసావా వెంకటరెడ్డి, ఆయన భగవంతుడు ఎవరంటే గుప్త సాధనలో. గుప్త సాధన అంటే సీక్రెట్ అయింది, బయట పెట్టి చెప్పకుండా. నీలో ఉండవలసిన లోపల ఉండవలసిన లక్షణం ఏంటంటే సత్యవచనం, అంటే నిజం మాట్లాడటం. మనలో ఉందా? ఉందా? అర్థమవుతుంది, మనలో ఉందా అంటున్నది సత్యవచనం. మానవంగానే సీరియస్ అయిపోయాడు. వెరీ గుడ్, సంతోషం. అట్లా నిజం ఒప్పుకోండి, నాకు సంతోషం. ఎందుకంటే ఆశ్రమంలో ఉన్నంత వరకైనా నిజం మాట్లాడదాం. బయట ఎలాగో అబద్ధాలు బతికేది, బతుకంతా అబద్ధమే. ఆశ్రమంలో నిజం మాట్లాడుకుందాం కనీసం. రెండోది మౌనం నేను. నాకు లేని లక్షణం మౌనంగా ఉండాలి. అది నేను ఉండలేకపోతున్నాను. సరే మా గురువుగారు ఈ పని చెప్పాడు అందుకని చేస్తున్నాను, తప్పో రైటో నాకు తెలియదు. మరి మౌనంగా ఉంటే ఇప్పుడు బోధ ఎవరు చేస్తారా? అలా అనుకుని నేను సంతృప్తి పడుతూ ఉంటాను. అది కరెక్టా కాదా నాకు తెలియదు. అర్థమైందా? తర్వాత మిథునాలలో నేను ప్రజాపతిని. మిథునం అంటే దంపతులు. దంపతుల్లో ప్రజాపతి అంటే ప్రజాపతుల్ని అసలు బ్రహ్మగారు ఎందుకు పుట్టించాడు? సృష్టి చేయడానికి. కాబట్టి ఇద్దరు ఉంటే కానీ సృష్టి జరగదు. అందులో ప్రజాపతి నేను అన్నాడు. తర్వాత సర్వదా జాగరూకత కాలంలో సంవత్సరం నేను. అంటే జాగ్రత్తలో ఉండేటువంటి సమయం ఆ లెక్క వేస్తే ఒక సంవత్సరాన్ని నేను, అంటే ఒక సంవత్సరాన్ని నేను. మనం లెక్కేస్తాం కదరా, సంవత్సరము 6 నెలలు 3 నెలలు అని నేను, ఆయనము అని దక్షిణాయనం ఉత్తరాయణం ఇదే లెక్కేస్తాం కదా, అట్లా సంవత్సరాన్ని నేను. తర్వాత ఋతువులలో మధు మాధవ మాసాలతో ఉన్న వసంత ఋతువును నేను. ఇప్పుడు రేపు ఉగాదికి వచ్చేది వసంత ఋతువు. దానికి ముందుగా 40 రోజుల ముందే వసంత పంచమి వస్తుంది. అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం. ఆ రోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. 40 రోజుల ముందు కరెక్ట్గా. అంటే వసంతకాలం రాబోతోంది సుమ అనే దానికి సంకేతంగా ఈ మొత్తం సృష్టి అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా తయారవుతుంది. తీరా కరెక్ట్గా వసంతకాలం వచ్చేవాడికి ఎండాకాలం మనకి చెమట పోయడం మొదలవుతాయి. కానీ వసంత పంచమి నువ్వు చేసే నాటికి మాత్రం ఇవి ఉండవు, చాలా హాయిగా ఉంటుంది అది. రైట్. తర్వాత మాసాలలో మార్గశీర్షం మాసాన్ని, ఇది భగవద్గీతలో కూడా మనం చూసాం. తర్వాత నక్షత్రాలలో అభిజిత్ అనే నక్షత్రం నేను పరమాత్మ. 27 నక్షత్రాలు మామూలుగా దక్ష ప్రజాపతి కూతుళ్ళు. వాళ్ళందరికీ భర్త కామన్గా చంద్రుడు. ఈయన భగవంతుడు నక్షత్ర రూపంలో ఏమిటంటే అభిజిత్ అని ఉంటుంది. అది సరిగ్గా పగలు 11:50 నుంచి అప్పటి నుంచో 12 గంటల లోపు, 12:59 లోపు ఈ మధ్యకాలంలో వస్తుంది. అది కొంతమందికి వివాహం జరిగేటప్పుడు ఆ లగ్నం అభిజిత్ లగ్నం అని ఆ లగ్నంలో పెడతారు. అత్యంత పవర్ఫుల్ లగ్నం అది, సాక్షాత్ పరమాత్మ ప్రజెన్స్లో జరిగేదన్నమాట. అది ఎంతకో ఎవరికో అదృష్టవంతులకు కానీ రాదు. సరే, అది అయిపోయింది. తర్వాత నేను యుగాలలో సత్యయుగాన్ని చెప్పాను కదా. సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ సత్యయుగంలో పరిస్థితి ఏమిటంటే ఎవరూ ఏ కష్టము చేయాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఒకటే ఒక కష్టంలో ఉండేవాళ్ళు. ఎల్లప్పుడూ కళ్ళు మూసుకుని ధ్యానం, అంతే.
ఇందాక చెప్పానే సమాధి, ఆ సమాధి స్థితిలో ఉండేవాడు. సో వాడికి లోపల ఆకలి వేస్తుంది, కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి ఇలా చేయి పెట్టంగానే వాడికి ఏం కావాలో కోరుకున్నాడో ఆ పళ్ళెమో పండో లేకపోతే కాయో లేకపోతే అన్నమో ఏదో ఒకటి వచ్చేస్తుంది ఒత్తిడిలోకి. వాడేం చేసుకునే పని లేదు, అది తినేయడం, మళ్ళీ యోగంలో కూర్చోవడం, లేదు కాసేపు నిద్రపోవడం, అంతే, ఇంకో పని లేదు. ఎందుకని? సత్యం నువ్వు పాటిస్తే నీకు కూడా ఈ రోజునైనా అది జరుగుతుంది. నేను చెప్తున్నా, ఈ రోజు కూడా జరుగుతుంది. నువ్వు సత్యవంతుడు అయి ఉండాలి. నా కోసం నిజం మాట్లాడుతున్నాను, అబద్ధాలు చెప్పద్దు. నీకై నువ్వు నిజంగా నిజం మాట్లాడితే, సత్యవ్రతాన్ని ఆచరిస్తే, ఎందుకంటే బయటకు ఒక మాట మాట్లాడటం, లోపల ఒక పని చేస్తూ ఉంటాం, లోపల ఒక ఆలోచన చేస్తూ ఉంటాం, బయటకు ఒక మాట మాట్లాడుతున్నాం. దగులుబాజీ వ్యవహారాలు ఇవి చేస్తే మనకు సత్తే దొరకడు భగవంతుడు. నిజంగా నువ్వు సత్యాన్ని అనుసరించు, నువ్వు అనుకున్న పని జరగకపోతే. ఎందుకంటే ఆయన లక్షణంకి వెళ్ళిపోయావు నువ్వు, నీకు జరగకున్నట్టు ఉంటుందిరా. అది తర్వాత సత్యయుగాన్ని. వివేకవంతులలో మహర్షులైన దేవల అసిత ఋషిని నేనే. అంటే వివేకవంతుడు అంటే ఏమిటి? మహర్షులైనటువంటి మహర్షులు చాలామంది ఉన్నారు, అందరూ గొప్పవాళ్ళే. కానీ వాళ్ళందరిలో అత్యంత వివేకవంతమైన వాడు. అంటే వివేకవంతం అంటే అర్థం ఏమిటి? వివేకం అంటే ఏమిటండి? వివేకం అంటే ఏమిటి? కాదు, తెలివి ఎక్కువ అంటే మాట మళ్ళీ మా అర్థం వేరే వస్తుంది, అతికి తెలివితేటలు అవుతుంది. అది కాదు. వివేకవంతం అంటే ఏమిటంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం. అంటే ఈ పని నేను చేయవలనా చేయకూడదా, ఈ పని నేను చేయాలంటే చేయాలి, చేయొద్దంటే చేయొద్దు. దానికి ఆధారం ఏమిటి? మళ్ళీ శాస్త్రంలో ఈ కర్మ చేయమని ఉందా లేదా, అప్పుడు నేను చేయొచ్చు. సో ఆ విధంగా అంటే ఆచి తూచి ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అని, సో అది ఆలోచించి వాడు చేసేవాళ్ళల్లో ఈ మహర్షుల్లో అయిన దేవల అసిత ఋషిని నేను. తర్వాత వ్యాసులలో కృష్ణద్వైపాయనుణ్ణి. వ్యాసులు 8 మందో ఎంతమందో ఉన్నారు, 32 మంది యోగ వాసిష్టంలో వస్తుంది. వ్యాసులు 8 మందో ఎంతమందో ఉన్నారు, 32 మంది. అందులో 8వ వాడు ఈయన. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, ఇప్పుడు మన ఎదురుకుండా మీటింగ్లోకి వచ్చి కూర్చున్నాడు, రాముల వారికి బోధ చేస్తున్నాడు కదా, ఆ బోధ చేసేటప్పుడు వచ్చి వ్యాసుడు కూర్చున్నాడు. వీడు 8వ వాడు, 8th వ్యాస. అంటే అక్కడ ఎట్లా అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టరు నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఇట్లా అవుతుంటాయే, అట్లా చీఫ్ మినిస్టర్ అన్నవాడు ఆ సీట్లో ఎవడు కూర్చున్నా వాడు చీఫ్ మినిస్టర్. అట్లాగే మనకి రామాయణంలో వాటిలో వస్తుంది, జనకుడు అని మాట మాట్లాడుతుంటాం. ఆ జనకుడు అన్నవాడు ఎప్పుడూ ఒకడే కాదు, ఆ వంశంలో పరిపాలించే వాళ్ళు అందరూ జనకులే, కానీ వాళ్ళందరూ మహానుభావులు. అది అట్లా. తర్వాత కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వాడు యాక్చువల్గా మన ఇవన్నీ రాసిన ఆయనే, భాగవతం ఇవన్నీ రాసిన ఆయన కృష్ణద్వైపాయనుడు.